వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నికీస్ ఫ్యాషన్. ఏంటి ట్రాలీ పట్టుకుని ఇన్ని బట్టలు వేసుకుని కూర్చుంది అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, thumbnail చూసే ఉంటారు. సో తిరుపతికి వెళ్ళిపోతున్నాము. సో అటు సైడ్ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. సో దానికోసం నేను ఏమేమి డ్రెస్సెస్ వేసుకుంటున్నాను, ఇవన్నీ నేను కొన్ని డిజైన్ చేయించుకున్నా అండ్ కొన్ని ఏమో ఆన్లైన్లో పర్చేస్ చేసిన డ్రెస్సెస్ అనమాట. డిజైన్స్ అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా వేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో పెళ్ళైన తర్వాత మేము తిరుమలలో ఇదే ఫస్ట్ కళ్యాణం అనమాట. సో దానికైతే నా పెళ్లి పట్టు చీర తరంబ్రాల శారీయే కట్టుకుంటున్నా. ఇది ఆల్రెడీ మీరు నా వెడ్డింగ్ వ్లాగ్లో చూసే ఉంటారు. సో ఈ పట్టు శారీనే నేను అక్కడ కట్టుకుంటున్నాను కళ్యాణంకి. సో మార్నింగ్ అయితే కళ్యాణం వచ్చింది. సో మార్నింగ్ కళ్యాణంకి ఈ పట్టు శారీ కట్టుకుంటున్నాను అనమాట. దీని మీదకి జ్యువెలరీ అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే అవుట్ఫిట్స్ చూపిస్తాను. ఇదైతే పట్టు చీర కట్టుకున్నా. సో ఈవినింగ్ మళ్ళీ మాకు ఇంకో దర్శనం ఉంది నైట్. సో దానికైతే నేను ఎప్పటి నుంచో ఈ ఫ్యాబ్రిక్ నా వార్డ్రోబ్లో ఉండిపోయింది అనమాట. సో ఇది ఒక శారీని, ఈ శారీని నేను ఇలా ఫ్రాక్ కింద స్టిచ్ చేయించుకున్నాను. సో ఇదైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు దాకైతే అస్సలు వేసుకోలేదు. నేను అన్ని కొత్తవే వేసుకోవాలి అని అనుకున్నా, టెంపుల్ కదా ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత అని. సో అన్నీ దాచిపెట్టుకున్నాను. సో ఇదైతే ఫ్రాక్, అంటే ఫ్రాక్ కాదు అనార్కలి లాగా స్టిచ్ చేయించుకున్నాను. నెక్ ప్యాటర్న్ ఇలా పెట్టించాను అనమాట, సింపుల్గానే పెట్టించాను. అండ్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ పెట్టించాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టించాను. ఇది బ్యాక్ నెక్. అండ్ కింద ఫుల్ గేరాతో అంబ్రిల్లా ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నాను. సో ఇదైతే ఫ్రాక్ కింద వేసుకోవచ్చు అండ్ ఆల్సో అనార్కలి కింద వేసుకోవచ్చు. ఇదైతే నేను తీసుకెళ్తున్నాను. ఈ డ్రెస్ మీదకి చున్నీ దుపట్టా వచ్చేసి ఇది నేను నార్సింగ్లో తీసుకుని, ఫ్యాబ్రిక్ కూడా ఈ సారీ నేను నార్సింగ్లోనే తీసుకున్నాను ఇంతకు ముందు. సో దీని మీదకి ఈ చున్నీ కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నాను అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాకు 1200 పడింది. సో దీన్ని అయితే ఇలా స్టిచ్ చేయించాను. ఈ దుపట్టా వచ్చేసి ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ కాస్ట్ పెట్టి నేను దుపట్టా తీసుకున్నాను. మీలో కూడా ఎవరైనా అలాంటి పర్సన్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే నాకు 1400 పడింది దుప్పట. సో చూస్తే మొత్తం కూడా మనకి బోర్డర్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి, కర్దానా అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. చాలా అంటే చాలా సాఫ్ట్ ఉందన్నమాట దుప్పట. సో వెంటనే తీసుకున్నాను. ఫస్ట్ పింక్ తీసుకుందాం అనుకున్నా. సో అది కొంచెం కామన్ కలర్ కాబట్టి కొంచెం క్లాసిక్ లుక్ కోసం అని చెప్పేసి ఈ దుప్పట తీసుకున్నా ఈ డ్రెస్ మీదకి. సో ఇదైతే నా డ్రెస్, దాని మీదకి లెగ్గిన్తో పేరప్ చేస్తున్నాను. ఆ రెండు డ్రెస్సెస్ వచ్చి ఫస్ట్ డే అనమాట. సెకండ్ డే వచ్చేసి మేము సైడ్ ప్లేసెస్ అన్ని కంచే ఇంకా ఇవన్నీ చూద్దాం అనుకున్నాం. సో ఆ రోజు నేను ఈ కుర్తీ సెట్ వేసుకున్నా. ఇది వచ్చేసి ఈ మెటీరియల్ నేను నార్సింగ్లో పర్చేస్ చేశాను. ఈ మెటీరియల్ని నేను డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది కూడా మీకు చూపిస్తాను. ప్యాంట్ వచ్చేసి పెలోజో ప్యాంట్ స్టిచ్ చేయించుకున్నాను, లూజ్ ఫిట్టెడ్ పెలోజో. మరి అంత ఎక్కువ లూజ్ కాకుండా లైట్ లూజ్తో నేను స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దాని మీదకి దుప్పటా వచ్చేసి మనకి చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది దుప్పటా మొత్తం ఇలా వచ్చింది. అండ్ మనకి దుప్పటా కింద బార్డర్ మాత్రం ఇలా వచ్చింది. ఫ్లెమిగోస్ ఉంటాయి కదా, ఫ్లెమిగోస్లో మంచిగా వచ్చింది చూడు. ఫ్లెమిగోస్ డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఈ దుప్పటాకే నేను ఫిదాయి కొనేసుకున్నాను. దుప్పటాని ఎంత హైలైట్గా ఉందంటే డ్రెస్ మెటీరియల్ ఎలా ఉంటుందో అని మీరు చూడాలనుకుంటున్నారు కదా, అదైతే ఇంకా అదిరిపోతుంది. మీకు చూపిస్తా. ఇదిగోండి డ్రెస్. సో ఇదన్నమాట డ్రెస్. ప్రెజెంట్ ఈ వర్క్ చాలా ట్రెండ్ అవుతుంది. లైక్ పైన మనకి ప్రింట్ మీద ఇలా ఎంబ్రాయిడరీ లాగా అంటే థ్రెడ్ వర్క్ రావడం చాలా ట్రెండ్ అవుతుంది. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో మనకి వర్క్ రాలేదు, ప్లెయిన్ ప్రింట్ మాత్రమే వచ్చింది. అండ్ కమింగ్ టు నెక్ హ్యాండ్స్ అండ్ మొత్తం కూడా డ్రెస్ చాలా యూనిక్గా నేను డిజైన్ చేసుకున్నా. ఇదైతే నా నెక్ ప్యాటర్న్ కంప్లీట్ చూసారా, సైడ్ నెక్ ఇచ్చి స్కాలపింగ్ ఇప్పించుకున్నాను. దిస్ ఇస్ నెక్ అనమాట. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్ ఇలా ఈ మోడల్ పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా నేను స్కాలపింగ్ ఇప్పించాను. డ్రెస్ మొత్తం కూడా స్కాలపింగ్తోనే చేయించుకున్నా. హ్యాండ్స్ ఇలా వస్తాయి అనమాట, హై అండ్ లో కింద వస్తుంది. వేసుకున్నాక కూడా నేను పిక్ అటాచ్ చేస్తాను. సో ఇది హ్యాండ్స్. అండ్ మెయిన్లీ కట్స్ అందరూ నార్మల్గా పెట్టించుకుంటారు, బట్ నేను కొంచెం డిఫరెంట్గా పెట్టించుకోవాలని కట్కి కూడా నేను స్కాలపింగ్ ఇప్పించుకున్నాను. చూసారా కట్స్ ఎలా వచ్చినాయో, బాగుంది కదా యూనిక్గా. అండ్ కింద బార్డర్ కూడా మొత్తం స్కాలపింగ్ చూడండి. మొత్తం టోటల్ డ్రెస్ మొత్తం నేను స్కాలపింగ్తోనే చేయించుకున్నాను. చూడండి కింద బార్డర్ కానీ సైడ్ కట్స్ కానీ చూడండి, సైడ్ కట్స్
అంతా కూడా స్కాల్పింగ్ ఇప్పించుకున్నాను. ఈ డ్రెస్ ఇంకా వేసుకోలేదు, జస్ట్ ట్రయల్ మాత్రమే చేశాను. ట్రయల్ చేసుకున్నప్పుడే చాలా బాగుంది. స్టైలింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో స్టైలింగ్ చేసుకున్నాక నేను అక్కడ వేసుకున్నాక ఆ పిక్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను. మెటీరియల్ నేను నార్సింగ్ లో తీసుకున్నా. ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, 3-4 కలర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా అవైలబిలిటీ ఉంటాయి. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వెళ్ళి నార్సింగ్ లో పర్చేస్ చేయండి. ఈ మోడల్ మీకు నచ్చితే మీరు కూడా మీ డ్రెస్సెస్ కి, కమింగ్ డ్రెస్సెస్ కి చేయించుకోండి. ఇది వచ్చేసి ఆ డేకి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి మేము అరుణాచలం వెళ్తున్నాము. సో అరుణాచలంకి వచ్చేసి నేను ఈ కుర్తీ సెట్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను ఆవసాలో తీసుకున్నాను. ఎప్పుడో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్నా, బట్ వేసుకోలేదు. సో మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా స్ట్రైప్స్ ప్యాంట్ వస్తుంది అనమాట. ఇలా స్ట్రైప్స్ వస్తుంది, ఎల్లో ప్యాంట్, దాని మీదకి ఈ వైట్ కలర్ టాప్ అనమాట. ఇది వైట్ కలర్ కుర్తీ. ఇదైతే నేను అరుణాచలం వేసుకుంటున్నాను. అరుణాచలంలో ఎందుకంటే అరుణాచలంలో మేము గిరి ప్రదక్షిణం చేద్దాం అనుకుంటున్నాము. సో నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ కాటన్ కుర్తీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఏదైనా ఒక డే ఇంకేమైనా చూడడానికి ఏమైనా టైం ఉంటే ఎక్స్ట్రా డ్రెస్ కూడా నేను పెట్టుకున్నా. అమ్మాయిల గురించి తెలిసిందే కదా, ఒక ట్రిప్ అంటే ఒక డేకి 2 డ్రెస్సెస్ పెట్టుకునే టైప్ మనము. అందుకే నేను కూడా ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో దాని మీదకి అయితే ఫస్ట్ ప్యాంట్ చూపిస్తా. ఇది నేను మింత్రాలో కొనుక్కున్నా అనమాట. ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. అండ్ దీని మీదకి డ్రెస్. ఇదైతే చాలా యూనిక్ గా ఉంటుంది డ్రెస్. బాందిని ప్రింట్ వచ్చింది. ఇదేంట్రా డ్రెస్ అంటుంది ఇలా ఉంది ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది వ్రాప్ డ్రెస్ అనమాట. మనకి ఇలా థ్రెడ్స్ వస్తాయి. సో చూసారా, ఇక్కడ మనకి థ్రెడ్స్ వస్తాయి. ఇది ఇన్నర్ థ్రెడ్ కట్టుకోవాలి. ఇది పైకి వస్తుంది, ఇలా పైకి ఇలా వ్రాప్ డ్రెస్ అనమాట. ఇలా ఉంటుంది మనకి. ఇది డ్రెస్ మోడల్. ఇక్కడ మనకి థ్రెడ్స్ ఉంటాయి. థ్రెడ్ ఇన్నర్ లోపల సైడ్ థ్రెడ్ ఉంటుంది. ఈ రెండు అటాచ్ చేసుకోవాలి. అండ్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇలా ఇంకో వ్రాప్ చేసుకోవాలన్నమాట. సో ఇది వ్రాప్ డ్రెస్. ఇది సైజ్ అంటే ఇంకా ఎందుకంటే లోపల అండ్ బయట అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఈ సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవచ్చు. సో ఇదైతే డ్రెస్. ఈ డ్రెస్ మీకు నచ్చితే కనుక నాకు కమెంట్ చేయండి, నేను లింక్స్ అటాచ్ చేస్తాను. మీకు కామెంట్ చేయకుండా కూడా నేను లింక్స్ అటాచ్ చేస్తా, దానికి వెళ్ళి మీరు కొనుక్కోండి. అండ్ ఇదైతే నా డ్రెస్ కలెక్షన్. అన్ని రోజులకి కూడా నేను ఒక 4 నైట్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను. కమింగ్ టు మై జ్యువెలరీ అండ్ స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ కూడా మీకు చూపిస్తాను. స్కిన్ కేర్ అండ్ మేకప్ వచ్చేసి నా దగ్గర ఈ పౌచ్ ఉంది. ఈ పౌచ్ మినీసోలో పర్చేస్ చేశాను. ఈ పౌచ్ నేను చాలా బాగా యూజ్ అవుద్ది, ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఎక్కడికైనా మనం దీంట్లో కాస్మెటిక్, స్కిన్ కేర్ ఏవైనా పెట్టుకుని, జ్యువెలరీ కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో అయితే నేను పెట్టుకున్నా. నేనైతే ఈ సన్ స్క్రీన్ వాడతాను, టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. మనకి మేకప్ ఫినిషే ఇస్తుంది, కానీ మేకప్ అంత సెట్ కాదు. ఫౌండేషన్స్ అయితే అసలు సెట్ కావు, ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి నేను ఏం రాసిన. సో మ్యాక్స్ నేను ఈ టింటెడ్ సన్ స్క్రీనే యూజ్ చేస్తాను. దీని మీద జస్ట్ నేను సన్ స్క్రీన్ పౌడర్ వాడతాను అనమాట. సో సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి నేను చాలా ఇయర్స్ నుంచి, ఓవరాల్ నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఈ మాయిశ్చరైజరే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు, ఫేస్ మాయిస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్ టింటెడ్ ఉంటుంది అండ్ బాగుంటుంది. సో ఇంకా నేను ఈ ఇల్యూజన్ క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత. అండ్ కొంచెం ఫేస్ కొంచెం షైనీగా ఉండడానికి. ఓన్లీ ఇది పార్టీ పర్పస్కే నేను యూజ్ చేస్తాను. డైలీ ఆఫీస్కి అయితే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ కాదు, ఇది సన్ స్క్రీన్ పౌడర్. ఇది కూడా నాకు హాస్పిటల్లో డాక్టర్ సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నాకు సన్ పడదు అనమాట. సన్లోకి వెళ్తే నా స్కిన్ చాలా రెడ్డిష్ అయిపోతూ ఉంటుంది. సో దానికోసం ఈ పౌడర్ ఇచ్చారు. ఇది కొంచెం కాంపాక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. మార్కెట్లో మనకైతే అవైలబుల్ లేదు, నాకు అక్కడ హాస్పిటల్లో మాత్రమే దొరుకుతుంది. సో ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటాను. ఈ పౌడర్ అయితే నేను యూజ్ చేస్తాను రెగ్యులర్గా. అయితే నా రొటీన్ అయితే ఇదే. అండ్ ఒక లిప్స్టిక్ పెట్టుకుంటాను. నేను లిప్స్టిక్స్ వచ్చేసి షుగర్, ఫేసెస్ కెనడా అండ్ మేబ్లిన్ లో ఎక్కువ యూజ్ చేస్తాను లిప్స్టిక్స్ అయితే. సో లిప్స్టిక్స్ కూడా పెట్టుకున్నాను. ఇవి నా లిప్స్టిక్స్. అండ్ లిప్ బామ్ వచ్చేసి నేను ప్రెసెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నా. ఇది నాకు మా అక్క గిఫ్ట్ చేశారు. సో ఈ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలా లుక్ వస్తుంది, కొంచెం టింటెడ్ ఉంది. అండ్ చెప్పాను కదా, ఈ ఇల్యూజన్ క్రీమ్ యూజ్ చేస్తా, లాక్మీది. ఇది నాకు చాలా ఇష్టం, ఇది నా ఫేవరెట్ అనమాట. లాక్మీది చాలా బాగుంటుంది ఇల్యూజన్ క్రీమ్, చాలా షైనీగా ఉంటుంది ఫేస్. అండ్ నేను ఐలైనర్ అవి పెట్టుకోవడం నాకు అస్సలు రాదు, కాజల్ పెట్టుకోవడం కూడా అస్సలు రాదు. సో నేను జస్ట్ మస్కరా మాత్రం యూజ్ చేస్తాను. అది కూడా ఫేసెస్ కన్నడ వాళ్ళది యూజ్ చేస్తాను, లేదంటే మేబ్లిన్ది యూజ్ చేస్తాను. సో ఇదైతే నా మస్కరా మస్ట్ అండ్ షుడ్. నేను ఏ పార్టీస్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట మస్కరా వేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కన్సీలర్ యూజ్ చేస్తాను. అంటే మ్యాక్స్ నేను మేకప్ చాలా లైట్గా వేసుకుంటాను, బట్ నేను తీసుకెళ్తున్నాను, కన్సీలర్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఇన్ కేస్ ఆ రోజు కొంచెం అవుట్ఫిట్స్ బట్టి మన ఫేస్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది. సో అలాంటి టైంలో యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ కన్సీలర్స్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ 1 పాయింట్ నోట్ చేసుకోండి, నేను అన్నాను కదా అవుట్ఫిట్స్ బట్టి మన ఫేస్ కలర్ చేంజ్ అవుద్ది అండి.
ఎస్ రైట్ అండి. దీని గురించి కూడా నేను వీడియో చేస్తాను. మన కలర్ బట్టి మన అవుట్ఫిట్ చూస్ చేసుకున్నాం, దట్స్ రాంగ్ థింగ్. అండర్ టోన్ బట్టి మనం అవుట్ఫిట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ కలర్స్ అనేవి. మన ప్రతి పర్సన్ కి అండర్ టోన్ అనేది ఒకటి ఉంటుంది. బేస్డ్ ఆన్ ఆ అండర్ టోన్ లో మనం కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది ఎలాంటి కలర్ అయినా మనకు సెట్ అవుద్ది. సో అండర్ టోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎలా తెలుసుకోవాలో కూడా నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను కమింగ్ డేస్ లో. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్ఫ్యూమ్స్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ పట్టవు యాక్చువల్గా, ఇవి మాత్రం పడతాయి, ఇవి దీంట్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను ఈ వెట్ వైప్స్ యూస్ చేస్తాను అన్నమాట. ఇవి కూడా నాకు ఒకసారి డాక్టర్ సజెస్ట్ చేశారు, యాక్నీ ప్యాడ్స్ అన్నమాట. సో పింపుల్స్ కి కానీ ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఈ యాక్నీ ప్యాడ్స్ చాలా యూజ్ అవుతాయి. నేను ఇవే వెట్ వైప్స్ యూస్ చేస్తాను ఎప్పటి నుంచో. సో ఇది కూడా తీసుకెళ్తున్నాను, ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బాడీ లోషన్ యూస్ చేస్తాను. సో ఈ బాడీ లోషన్ కూడా పెట్టుకున్నా, ఎందుకంటే నా బాడీ చాలా డ్రై ఉంటుంది. ఏ సీజన్లో అయినా సరే నా బాడీ చాలా డ్రై ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా నేను ఇది క్యారీ చేస్తాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జ్యువెలరీ మొత్తం దీంట్లో పెట్టుకున్నా, కానీ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ బాక్స్లో నేను ఏం పెట్టుకున్నా అంటే, ఇది ఓన్లీ ఏ ట్రావెలింగ్కి వెళ్ళినా సరే ఇలా మీరు ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. మీరు కూడా ట్రై చేయండి. కాటన్ ప్యాడ్స్ పెట్టుకున్నా మేబీ దేనికైనా యూజ్ అవ్వచ్చు, రిమూవ్ చేసుకోవడానికి కానీ మస్కరా అవి అని చెప్పేసి కాటన్ ప్యాడ్స్ పెట్టుకున్నా. అండ్ కొన్ని ప్లక్కర్స్ అయితే ఈ జిప్ కవర్లో లాక్ చేసి పెట్టుకున్నా అనమాట. నేను దేనికి అది ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఈవెంట్స్కి వెళ్ళినా ట్రావెలింగ్కి వెళ్ళినా సరే ఇలా పెట్టుకుంటా. సో ప్లక్కర్ పెట్టుకున్నా. అండ్ నా పట్టు శారీ మీదకి ఈ సెట్ అయితే పెట్టుకున్నాను. నా దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర సెట్స్ అవైలబిలిటీ లేదు. సో నా దగ్గర ఉన్న అవైలబిలిటీ సెట్ ఇది కాబట్టి ఇది పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు బ్యాంగిల్స్, ఇవి అయితే నేను పెట్టుకున్నాను. సో దేని మీద ఏ మ్యాచ్ అవుతే అవి వేసుకుందాం అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. అండ్ కొన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను. నేను సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తాను అనమాట, స్క్రంచీస్. ఇంకా వేరే ఏమీ ఎక్కువ యూజ్ చేయను. అండ్ జ్యువెలరీ అయితే ఇయర్ రింగ్స్ ఎక్కువ పెట్టుకున్నా. ఇది ఒక డ్రెస్ మీదకి పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చూసుంటే ఇది చెప్పాను కదా, ఇది ఒక స్టాల్లో కొనుక్కున్నాను అని చెప్పేసి ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుని, ఇన్ కేస్ శారీ మీద ఏమైనా పెట్టుకోవచ్చేమో అని చూద్దాం, ఏమైనా అవుట్ఫిట్స్ మీద మ్యాచ్ అవుతాయేమో. నేను ఇయర్ రింగ్స్ కొన్ని ఎక్కువే పెట్టుకున్నాను అనమాట, మేబీ యూజ్ అవుతాయేమో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను మా ఆఫీస్లో స్టాల్ పెట్టినప్పుడు కొనుక్కున్నా ఇయర్ కప్స్ అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు దాకా నేను పెట్టుకోలే, ఇన్ కేస్ ఏమైనా యూజ్ అవుతే పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసే ఉంచుకున్నాను ఒక మ్యారేజ్ కోసం అని చెప్పేసి. సో అదే బాక్స్ నేను తీసుకెళ్తే కొన్ని మార్చుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ చైన్, నేను గోల్డ్ ఏం వేసుకెళ్ళట్లేదు. సో నార్మల్ నెక్ చైన్ పెట్టుకున్నా. అండ్ శారీ పిన్ పెట్టుకున్నాను. అండ్ నల్లపూసలు, నా ఫేవరెట్ నల్లపూసలు పెట్టుకున్నాను. అండ్ ఈ సెట్ పెట్టుకున్నాను, అనార్కలి కుట్టించుకున్నాను కదా, దాని మీదకి పింక్ కలర్ లోటస్ సెట్ పెట్టుకున్నా. ఇది నా శిల్పారామం షార్ట్ చూసుంటే మీకు అర్థమవుద్ది. నేను అక్కడ శిల్పారామంలో ఒక స్టాల్లో నేను ఇది కొనుక్కున్నాను, హ్యాండ్ మేడ్ స్టాల్లో. సో దాని మీదకి లోటస్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఇది కొనుక్కున్నాను. మీరు ఆ షార్ట్కి వెళ్ళి చూడండి, నేను ఏ లొకేషన్లో పర్చేస్ చేశానో మీకు తెలుస్తుంది. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసి యాక్చువల్గా సీక్రెట్ ఆయిల్ అని చెప్పేసి కోవిడ్లో కొంచెం ట్రెండ్ అయిందని అప్పుడు కొనుక్కున్నాను. దీంట్లో షాంపూ అవి. సో అప్పుడు ఈ బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని, ఇలా ట్రావెలింగ్ పర్పస్కి యూజ్ అవుద్దని ఈ బాక్స్ నేను దాచుకున్నాను. నేను ఇలా బాక్సెస్ని కలెక్ట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవడం ఇష్టం. సో అలా దాచుకునేది ఈ బాక్స్ కూడా. సో ఇదైతే నా జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్. సో ఇప్పుడైతే ప్యాక్ చేసేసుకుందాం.